వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్ ఫామ్ కొనసాగిస్తోంది. గురువారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 5వ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ కు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 6 మ్యాచ్లు గెలవాలి, లేదా 5 గెలిచిన రన్ రేట్ ఆధారంగా ఛాన్స్ ఉండొచ్చు. ప్రస్తుతం జట్టు ఫామ్ చూస్తుంటే 7లో 5 మ్యాచ్లు గెలవడం అంత ఈజీ కాదు. మ్యాచ్ విషయం పక్కన పెడితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రముఖ ఎంపైర్ రిచర్డ్ కెటిల్బారో దారుణంగా ట్రోల్ చేశాడు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఎస్ఆర్హెచ్ పరువు తీసేలా ఒక కామెంట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు నితీష్ కుమార్ రెడ్డి ప్రిపేరింగ్ ఫర్ 300 అంటూ ఒక ట్వీట్ చేశాడు. కానీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పేలన ప్రదర్శన కనబర్చింది. స్లో పిచ్ పై మన బ్యాటింగ్ తేలిపోయింది. జట్టు మొత్తం కలిపి 162 పరుగులు మాత్రమే చేశారు. అభిషేక్ శర్మ 40, క్లాసిన్ 37 పరుగులతో రాణించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 28, ఇషాన్ కిషాన్ 2, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. చివర్లో అంకిత్ శర్మ ఒక 2 సిక్స్లు కొట్టడంతో స్కోర్ ఆ మాత్రమైనా వచ్చింది. లేదంటే 150 లోపలే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ క్లోజ్ అయ్యేది. ఈ స్కోర్ చూసిన తర్వాత ఎంపైర్ రిచర్డ్ ఒక ట్వీట్ చేశారు. నితీష్ చేసిన 300 ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ 162 ఇప్పుడు కొట్టారు. మళ్ళా ఏప్రిల్ 23న ముంబైతో జరిగే మ్యాచ్ లో 138 కొడితే 300 వచ్చేస్తుందని సరదాగా ట్వీట్ చేశారు. సరదాగానే ఎస్ఆర్హెచ్ ను దారుణంగా ట్రోల్ చేశారు. గురువారం ముంబైతో తొలి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ ఈ నెల 23న ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. మన హోమ్ గ్రౌండ్ లో ముంబైని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి 23న ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతోందో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోస్లిన్.